తెలంగాణ బీజేపీలో అసంతృప్తుల పర్వం మొదలైంది. బీజేపీ అధ్యక్షుని ఎన్నికతో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి అందించినట్లు తెలిపారు. అయితే బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు ఆయన సిద్ధం కాగా తన మద్దతుదారులను బెదిరించారని రాజాసింగ్ ఆరోపించారు. అంతేకాదు పార్టీ అధ్యక్ష ఎంపిక ముందే జరిగిందని, బీజేపీ ఓడిపోవాలని కోరుకునేవారు పార్టీలోనే ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎన్నికయ్యారు. దీనిపై రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిన్న ఓ వీడియో రిలీజ్ చేశారు. బీజేపీ ముఖ్య నేతల తీరుతో తాను కలత చెందినట్లు రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో బూత్ స్థాయి నుంచి కీలక నేతల వరకు అందరూ కలిసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవాలని, ఏకపక్షంగా అధ్యక్షుడిని ఎంపిక చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. అయితే గతంలోనూ ఆయన పలుమార్లు పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాజీనామా చేస్తానని హెచ్చరించారు. జిల్లా అధ్యక్షుల నియామకంపై కూడా రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై రాజాసింగ్ పదే పదే విమర్శలు చేశారు. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడడం వంటివి చేయడం వల్ల గతంలో పార్టీ నుంచి ఆయన సస్పెండ్ కూడా అయ్యారు. ప్రస్తుతం బీజేపీకి రాజాసింగ్ రాజీనామా తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో బీజేపీకి ఇది పెద్ద దెబ్బ అని విశ్లేషకులు అంటున్నారు. పాత బస్తీ గోషామహల్ నియోజకవర్గం నుంచి రాజాసింగ్ వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పాత బస్తీలో హిందువులకు కొండంత అండగా నిలిచారు. తాను హిందూ ధర్మరక్షణ, గోరక్షణ వంటి అంశాలపైనే దృష్టి సారించాలనుకుంటున్నానని గతంలో ఆయన అన్నారు. రాజాసింగ్ లాంటి వారు బీజేపీకి రాజీనామా చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హిందూవాదైన ఆయన లాంటి వాళ్ళను అధిష్టానం దూరం చేసుకోకూడదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి వాళ్ళను దూరం చేసుకుంటే పార్టీ భవిష్యత్ ప్రమాదంలో పడినట్లేనని అంటున్నారు. మరి రాజాసింగ్ వ్యవహారం బీజేపీలో ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.